హిందూ హారతి ఇచ్చిన తర్వాత అపర్ణదేవి తీసుకుని అప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. హిందూ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇప్పుడు నీ జీవితం బాగుంటుందని నాకు నమ్మకం కలిగింది. ఇన్ని రోజులు నీ కోసం ఎంతో బాధపడ్డామో ఈ రోజుతో ఆ బాధంతా తొలగిపోయింది అని చెప్పేసరికి హిందూ అయితే అలా మౌనంగా ఉంటుంది. అప్పుడు అపర్ణదేవి అయితే నువ్వు రాజు బాగున్నారు కదా, మీ మధ్య అంతా బాగానే ఉంది కదా అని అడిగేసరికి అపర్ణదేవి ఆడిన మాటలకి హిందూ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న సుభాష్ అయితే నిన్ను రాజు అయితే రూపంలోనే కాదమ్మా, గుణంలో కూడా మీ నాన్నలాగే ఉన్నాడు. చాలా మంచివాడమ్మా. నిన్ను చేసుకున్న తర్వాత కూడా నాకు ఆ నమ్మకం వచ్చింది. నిన్ను చూసుకునే విధానం కూడా నువ్వు స్టోర్ రూమ్‌లో ఉండడం తనకు నచ్చక ఏసీ రూమ్‌లో పెట్టాడు. నీకే చిన్న కష్టం కలిగించినా కూడా తను తట్టుకోలేకపోతున్నాడు. నీకంత సపోర్ట్‌గా ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరిని చూసిన తర్వాత మాకు ఇంక ఏ భయం లేదమ్మా అని చెప్పి ఇక అపర్ణ హిందూతో అయితే సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఎందుకలా మౌనంగా ఉన్నావు చెప్పురా, ఏదైనా ప్రాబ్లమా అనేసి సుభాష్ అడుగుతూ ఉంటాడు. దాంతో అవును హిందూ, ఎందుకంత మౌనంగా ఉన్నావు, దేనికైనా నువ్వు బాధపడుతున్నావా, ఏదైనా జరిగిందా అనేసి అపర్ణదేవి కూడా అడుగుతూ ఉంటుంది. అపర్ణదేవి అలా అడిగేసరికి నేను ఏం చెప్పన్నానమ్మా, మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానని చెప్పనా అనేసి బాధపడుతూ ఉంటే అది అని చెప్పేలోపు అక్కడికి రాజు అయితే వస్తూ ఉంటాడు. తనెందుకు బాధపడుతుంది, నేను ఉన్నాను కదా దాన్ని సంతోషంగా చూసుకోవడానికి. తను నా ముందు అసలు మాట్లాడలేదు, సిగ్గుపడుతూ ఆ ఊ అని అంటూ ఉంటుంది. అవును నువ్వు నాతో సంతోషంగా ఉన్నావు కదా అని రాజు అడుగుతుంటే అవును అని ఊ అని చెప్తూ ఉంటుంది. దాంతో చూసావా తను నాతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. తను సీఈఓగా మీ మనవరాలు బాధ్యతలు నేను తీసుకోబోతున్నాను కదా. తర్వాత తను చిన్నప్పుడు పడిన కష్టాలన్నీ కూడా తీర్చేస్తాను. అందరిలో కూడా తనని మహారాణిలా నేను నిలబెడతాను. తనని రాణిలా నేను చూసుకుంటాను. తన కష్టాలన్నీ పోగొట్టేస్తాను. మీరేం కంగారు పడకండి. మీరు ఇప్పుడైతే రెడీ అవ్వండి. ఈరోజు ఎంత ముఖ్యమైన రోజు, ఇలా ఉంటే ఎలా చెప్పండి అనేసి రాజు అయితే అసలు విషయం దాటేస్తూ హడావిడిగా చేస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా అవునవును అనేసి తనైతే కాస్త కుదురుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎన్ని బాధ్యతలు చేపట్టాలి, మీ మనవరాలు బాధ్యతలన్నీ నేను చేపట్టాలి. ఇలా మూడీగా ఉంటే ఎలా చెప్పండి. చాలా సంతోషంగా ఉండాలి. ఈరోజు మనకి ఎంత ముఖ్యమైన రోజు, ఎంత మంచి రోజు చెప్పండి అనేసి ఇక రాజు కూడా ఇందు దగ్గరకు వచ్చి కవర్ చేస్తూ ఉంటే ఏంటి ఇందు ఇంకా అలా నిలబడ్డావు, పదా టైం అవుతుంది కదా, నీకు ఇంకా తెలియటం లేదా అనేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఇందు కూడా అప్పటికి మౌనంగా ఉండిపోతుంది. ఇద్దరు కూడా తన గదికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు. ఇద్దరు ప్రోమో లైక్ ద వీడియో.